Hi guys, in this video we're going to discuss about software life cycle. This is a series అన్నమాట. సో ఎంటైర్ సిరీస్ ఇది. సిరీస్ అంటే అసలు మొత్తం ఎగ్జాక్ట్ గా ఏంటి ఎలా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా అసలు సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, దాంట్లో అసలు ఈ సాఫ్ట్వేర్ ఎంటైర్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఈ ఎంటైర్ ఈ లైఫ్ సైకిల్ మొత్తం సిరీస్ ఇది కంప్లీట్ ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే వీడియో అయితే డెఫినెట్ గా ఏంటంటే చాలా లెంతీ అవుతుంది అండ్ డీటెయిల్ గా మనకు కూడా అర్థం కావడానికి ఒక్కొక్కటి చాలా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్లాన్ చేశాను. సో ఫస్ట్ స్టెప్ గా మనం సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకున్నాము. దాంతో పాటు ఇనిషియల్ గా ఎలాంటి జాబ్స్ ఉంటాయి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్, నాట్ ఏ సింగిల్ వీడియో. ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ మీరు చూస్తున్నారు, ఫస్ట్ వీడియో కాబట్టి ఇప్పుడు చూస్తుండొచ్చు, కానీ తర్వాత చాలా వీడియోస్ ఉంటాయి. దానికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్ లో మీరు క్లియర్ గా దీనికి ప్లేలిస్ట్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. డెఫినెట్ గా మొత్తం జాబ్స్ ఎలా ఉంటాయి, సాఫ్ట్వేర్ ప్రపంచంలో జాబ్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా చాలా మంచిగా దీనికి చాలా రీసెర్చ్ చేసి నేను దీన్ని అప్డేట్ చేస్తా ఉన్నాను. సో ఇనిషియల్ డేస్ లో మనం ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్వేర్ ప్రపంచంలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 6 phases ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది. సో దీంట్లోనే మొత్తం ఎంటైర్ టూల్స్ కానీ, టూల్ డెవలప్మెంట్, తర్వాత జావా, మొత్తం ఎన్ని రకాల టెక్ సపోర్ట్ జాబ్స్, అన్ని జాబ్స్ అనేవి అన్ని దీంట్లో వచ్చేస్తాయండి. దీన్ని స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ 6 phases ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దీంట్లో ఉంది. ఫస్ట్ అనాలిసిస్ విషయానికి వస్తే ప్రొడక్ట్ మేనేజర్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్, తర్వాత బిజినెస్ అనలిస్ట్. దీంట్లో మళ్ళీ ఉన్నాయి కొన్ని, అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మనం మాట్లాడదాం దాని గురించి కూడా. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే సిటిఓ, తర్వాత డిజైన్ విషయానికి వస్తే సిస్టమ్ ఆర్కిటెక్ట్, యూఐ యూఎక్స్ డిజైనర్స్. అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. అండ్ దెన్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చూసుకుంటే, తర్వాత టెస్టింగ్ చూసుకుంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్యూఏ ఇంజనీర్, టెస్టర్, డెవాప్స్. మళ్ళీ దీంట్లో సబ్ డివిజన్స్ ఉన్నాయి, రకరకాల జాబ్స్ ఉన్నాయి దీంట్లో. మళ్ళీ డిప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఎజైల్ ప్రాసెస్, డేటాబేస్, డెవాప్స్. దీంట్లో ఇంకా చాలా డెవాప్స్ లో మళ్ళీ చాలా ఉన్నాయి. ఎజైల్ ప్రాసెస్ ఉంది, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లో రకరకాలు ఉన్నాయి. మళ్ళీ అగైన్ మెయింటెనెన్స్ విషయానికి యూజర్ టెస్టర్స్, సపోర్ట్ మేనేజర్స్. దీంట్లో మళ్ళీ రకరకాల సబ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఎంటైర్ ఏంటి అంటే మనం క్లియర్ గా ఇక్కడ ఎంటైర్ జాబ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ ఫస్ట్ పార్ట్ గా మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే ఈ ఫస్ట్ పార్ట్ వరకే కొంత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఫస్ట్ పార్ట్ వరకే దీంట్లో ఉన్న జాబ్స్, దాంట్లో ఉన్న వాటి వరకే మనం మాట్లాడుకుందాం ఈరోజు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి రిఫరెన్స్ గా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ దీంట్లో సబ్ టాపిక్స్, దీంట్లో ఉన్న జాబ్స్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను, దీనికి అటాచ్ చేస్తా ఉన్నాను. సో ఫస్ట్ విషయం చూసుకుంటే ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, సిటిఓ. ఈ అనాలిసిస్ విషయంలో మనం చాలా వరకు ఎనాలిసిస్ అంటే ఈ సాఫ్ట్వేర్, ఇప్పుడు ఈ మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ప్రపంచంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ లో ఎనాలిసిస్ అనేది ఫస్ట్ గా మనం చూసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉంటాయి? బిజినెస్ అనలిస్ట్ ఉంటాయి. అసలు బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటి, బిజినెస్ అనలిస్ట్ సంబంధించిన అంటే ఈ అనాలిసిస్ లోనే వస్తుంది. బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారు? బిజినెస్ స్టార్ట్ చేయడానికి డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తారు, కస్టమర్ కాల్స్ అర్థం చేసుకోవడానికి. ఆ బిజినెస్ అనలిస్ట్ ఏంటి అనేది మీరు డెఫినెట్ గా మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు చూడొచ్చు. తర్వాత విషయానికి వస్తే డేటా అనలిస్ట్ తో మళ్ళీ ఏమేమి ఉన్నాయి? పవర్ బిఐ, ట్యాబ్లు, ఇన్ఫర్మేటికా. ఓకే, ఇవన్నీ డేటా అనలిస్ట్ కిందకు వస్తాయి. ఈ డేటా అనలిస్ట్ కూడా అనాలిసిస్ లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి, లేకపోతే ఈ టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ కస్టమర్. సో దీనికి సంబంధించిందన్నీ దీంట్లోనే వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి డేటా సైంటిస్ట్, అది కూడా దీంట్లో అనాలిసిస్ లోనే వస్తుంది. అండ్ ఆ అనాలిసిస్ లో కూడా మళ్ళీ ఏంటి, ఆ డేటా సైంటిస్ట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, అది ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో కూడా మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ తర్వాత వచ్చేసి టూల్స్ కూడా దీని కిందకి వస్తాయి. కొన్ని టూల్స్, బీపీఎం టూల్స్ వస్తాయి, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్స్ అన్ని దీని కిందకే వస్తాయి. అండ్ తర్వాత కస్టమర్ సిఆర్ఎం టూల్స్ కూడా కొన్ని వస్తాయి. దాంట్లో సేల్స్ ఫోర్స్ ఒకటి, మెగా ఒకటి, మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 ఒకటి. ఇంకా బీపీఎం లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, యాపియన్ అని, మైక్రోసాఫ్ట్ అని, ఓపెన్ టెక్స్ట్ అని, సో ఐక్యాప్స్ అని, ఇకోఫాక్స్, ఇంకా డిఫరెంట్ అనేవి ఉన్నాయి. సో ఎనాలిసిస్ లో మనం చూసుకుంటే 6 phases ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ థింగ్ అనేది అనాలిసిస్ లో ఇవన్నీ కూడా డీటెయిల్ గా వస్తాయి. వాటన్నిటికి సంబంధించి బిజినెస్ అనలిస్ట్ కానీ, పవర్ బి కానీ, ట్యాబ్లు కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, పెగా కానీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 కానీ, ఈ కంప్లీట్ వీడియోస్ అనేవి మనము డిస్క్రిప్షన్ లో చూసుకోవచ్చు. తర్వాత మనం వీడియోలో ఏంటి అంటే ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంటుంది, దానికి సంబంధించి కంప్లీట్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ అంటే ఏంటి? డిజైన్ లో చాలా మంది యూఐ యూఎక్స్ డిజైన్ కాకుండా ఈ యూఐ యూఎక్స్ లో ఎన్ని రకాల లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు, ప్రెజెంట్ ఏం నడుస్తుంది,
సో దాని గురించిన వీడియో అనేది ఇంకొక దాంట్లో చేసుకుందాం. డెవలప్మెంట్లో ఎన్ని రకాల ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, బ్యాక్ అండ్ అన్నారు సింపుల్గా. దీంట్లో మళ్ళీ ఎన్ని రకాలుగా మనం ఫ్రంట్ అండ్ డెవలప్ చేయొచ్చు, ఎన్ని రకాల లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం డెవలప్ చేయొచ్చు, ప్రజెంట్ ఏది ట్రెండింగ్లో ఉంది, దేనికి సాలరీస్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయని ఇంకొక వీడియోలో, అట్లా టెస్టింగ్ ఇంకొక వీడియోలో, డిప్లాయ్మెంట్ గురించి ఇంకొక వీడియోలో, అట్లా డిఫరెంట్గా ఈ లైఫ్ సైకిల్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉన్నాయో దాని ప్రతి ఒక్క లైఫ్ సైకిల్కి రెఫరెన్స్ వీడియోస్ పెట్టి నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో ఇనిషియల్గా ఈ అనాలిసిస్ గురించి మీరు వీడియో అయితే చూడండి. ఓకే, సో ఈ మొత్తం డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అయితే ఉంటాయి, ప్రాపర్గా చూసుకోండి. దిస్ ఈజ్ 6 pages ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ డిఫరెంట్ పేజెస్లో డిఫరెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు, బీపీఓ, టెక్ సపోర్ట్, వీటి గురించి కూడా మనము దీంట్లో ఇంక్లూడ్ చేసి మొత్తం కూడా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Garage Private Limited, one stop solution for all the appointed courses. Thank you.